హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. 1 ఫ్రూట్ 3 రెసిపీస్ చేస్తున్నాను. వాటర్ మెలన్తో చేస్తున్నాను. రండి ప్రాసెస్ చూద్దాం. ముందు కట్ చేసుకుందామండి వాటర్ మెలన్ని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మెలన్తో 3 రెసిపీస్ అని చెప్పాను కదా. ఫస్ట్ రెసిపీ చూద్దాం. వాటర్ మెలన్ జ్యూస్ చేసుకుందాం. దానికోసమని ఇది వాటర్ మెలన్ ఫస్ట్ కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు కట్ చేసేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. 2 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ వేసుకుందాము గార్నిష్ చేసిన గ్లాసులన్నికి. ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సబ్జా వేసుకుందాం. నాకు ఇలా తాగితే ఇష్టం, అందుకని ఇలా వేసుకున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. గార్నిష్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. సెకండ్ రెసిపీకి వెళ్దాం. ఇది జెల్లీ చేస్తున్నాను. వాటర్ మెలన్ కట్ చేసుకుందామండి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలు కట్ చేశాను కదా, పిక్కలు ఉండకూడదు. పిక్కలన్నీ తీసానండి. అవి సీడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జార్లోకి వేసి ఇది కూడా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు షుగర్ వేసుకుందాం. 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, స్ట్రైనర్తో వడకట్టుకుందాం. మనం ఎందులో అయితే చేస్తామో అదే కళాయిలో వేసుకోవాలండి. జల్లీ కదా, చెత్త అది ఏమి ఉండకూడదు. తీసాను కానీ వడకట్టుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ స్ట్రైనర్తో వడకట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాము. జల్లీ కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఇది కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కదండి. స్టవ్ వెలిగించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగ మనం పొయ్యి మీద మరగబెట్టుకోవాలి. ఇది మరుగుతున్నప్పటికల్లా మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేసి కలుపుకుందాము. రండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము. బాగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. వేసి బాగా కలపాలండి. ఇలా బాగా కలపాలి. ఇది కొంచెం ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉడికిపోతుంది, దగ్గరికి అయిపోయింది. ఇలా ఉడికించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా థిక్నెస్ కూడా అవ్వకూడదు. ఇలా ఉంటే జెల్లీగా అయిపోతుందండి. మనం కార్న్ఫ్లోర్తో చేసుకున్నాము, ఆగరాగర లేదు కదా. అదైతే మామూలుగా ఎలా ఉన్నా కూడా వచ్చేస్తుంది. కార్న్ఫ్లోర్తో చేసుకున్నాము కదా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మౌల్స్లోకి వేసుకుందారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మౌల్స్లోకి వేసుకుందాం. నా దగ్గర ఈ బొమ్మలు మౌల్స్ ఉన్నాయి. చాక్లెట్స్ కోసం అని తీసుకొచ్చాను. అప్పుడు మా పిల్లలకి ఈ బొమ్మలు చాక్లెట్స్ మౌల్స్ వేస్ట్ చేస్తే తింటారు. ఇందులో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మౌల్స్లో వేసాను. ఇప్పుడు మిగిలింది ఇందులో వేసుకుందాము. చూడండి, మిగిలిన మిశ్రమాన్ని జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట తర్వాత తీస్తే జెల్లీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, జెల్లీస్ 1 అవర్లో రెడీ అయిపోయినాయి. ఎనిమల్ జెల్లీస్ రండి చూద్దాం. ఇక మీ ఎదురుగా తీసి చూపిస్తాను. చూడండి చూడండి, చాలా బాగా వచ్చాయి. చూసి ట్రై చేయండి. ఇది కార్న్ఫ్లోర్తో చేసాం కదా, బౌల్లో వేస్తే రావట్లేదు. ఇలా వేసుకుంటే జెల్లీ బాగా వస్తుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. నేను బౌల్లో వేసాను కదండి, అది రాలేదు. ఇప్పుడు వీడియోలోనే చెప్తున్నాను, ఎవరైనా ట్రై చేసినా కూడా ప్రాబ్లం. ఇలా మౌల్డ్స్లో వేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆగరాగరు ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకోండి, పర్వాలేదు. మామూలుగా కార్న్ఫ్లోర్తో చేసే వాళ్ళైతే ఇలానే చేసుకోండి. దయచేసి బౌల్స్లో వేయకండి, బౌల్స్లో వేస్తే రావట్లేదు. ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, పిల్లలకి వెరైటీగా ఉండాలంటే ఇలాగా పుల్లకి పెట్టేసి ఇవ్వండి, హాయిగా తింటారు. చూడండి, ఇలా లాలీపాప్స్లా కూడా ఇవ్వచ్చు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే జెల్లీస్ రెడీ అయిపోయి. సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. దానికి మళ్ళీ ముక్కలు కట్ చేసుకుందామండి. రెసిపీ సపరేట్గా పెడుతున్నాను, ఒకేసారి పెడితే అర్థం అవుతుందని చెప్పేసి ముందు పీసెస్లా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకొని ముక్కల్ని ఇప్పుడు జార్లోకి వేసుకుందాము. జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. షుగరు 2 స్పూన్లు వేసుకుందామండి. కొంచెం చప్పకుంది అనిపించి నేను వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు స్ట్రెయినర్లోకి వడకట్టుకుందామండి. స్ట్రెయినర్లోకి వడకట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, గ్లాసులోకి వేసుకుందాం. నాకు అక్కడ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు, నేను గ్లాసుల్లో వేస్తున్నాను. గ్లాసుల్లో వేసి ఇది నైట్ పెట్టుకుంటే మార్నింగ్ అయిపోతుందండి. సబ్జాలు వేసుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు తింటారు. ఇలా ఏదైనా డిఫరెంట్గా చేస్తే. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక 2 అవర్స్ అయ్యాక ఈ పుల్లలు పెట్టుకుంటానండి నేను. మళ్ళీ అప్పుడు చిన్నది వీడియో తీసి చూపిస్తాను మీకు. ఒక 2-3 అవర్స్ అయ్యాక మనం పెట్టుకోవాలండి, ఇప్పుడు వెంటనే అయితే అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, దానికి స్టిక్స్ పెడుతున్నాను. ఇలా ట్రై చేయండి. నా దగ్గర 5 స్టిక్స్ లేవి, పుల్లలు ఉంటే పెట్టుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క ఇంట్లో పుల్లలు ఉంటాయి కదండి ఫ్రెండ్స్, ఇవి పెట్టుకుంటే సరిపోద్ది. 4 వేసి పెడతాను ఒక ఐస్ క్రీమ్కి. అంతే ఫ్రెండ్స్, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి. బయటను పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే ఐస్ క్రీమ్ వచ్చేది. చూడండి, మీ ఎదురుగా చూపిస్తున్నాను. ఇగోండి, వాటర్ మిలన్ ఐస్ రెడీ అయిపోయింది. ఇగో సబ్జా వేసాను కదా, కింద బాగా కనిపిస్తుంది. ఇగోండి, ఇంకోటి తీసి చూపిస్తున్నాను. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ ఉంటే వచ్చేస్తుంది. కిందది గ్లాస్ డిజైన్ ఉంది, అందుకని. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.